వెల్కమ్ టు నెట్9 టీవీ న్యూస్. మరి ఈరోజు మన నెట్9 టీవీ న్యూస్లో ఒక కీలకమైన విషయం మీ అందరి కోసం మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో కాదు, ఇది చాలా మందికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, కానీ కొంతమందికి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? లేకపోతే గుడ్ న్యూస్ ఎవరికి, బ్యాడ్ న్యూస్ ఎవరికి అనుకుంటున్నారా? గుడ్ న్యూస్ ప్రజలందరికీను, బ్యాడ్ న్యూస్ సైబర్ నేరగాళ్ళకి, రౌడీ షీటర్లకి, అలాగే ఈ బెట్టింగ్ యాప్ నిర్వహించే వాళ్ళకి వీళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా వెనకాల ఇమేజ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక మొదలెడదామా? హిస్టరీ రిపీట్ అనే లెవెల్లో కూడా మళ్ళీ సజ్జనార్ గారు సిపిగా పదవి స్వీకరణ అయితే చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయనది ఈరోజు ఉదయమే ఆయన మరి ఒక సిపిగా, హైదరాబాద్ సిపిగా పదవి బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగింది. మరి సజ్జనార్ గారు వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉండే ప్రజలకి చాలా గుడ్ న్యూస్గానే ఫీల్ అవుతారు. ఇది అందరికీ తెలిసింది. ఆయన హిస్టరీ ఇంత అంతా కాదు, చరిత్రలో నిలిచిపోయేంత ఆయన హిస్టరీ. నిజమే కదా, ఎందుకంటే ఒక ఎన్కౌంటర్గా ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఎంతో పేరు పొందారు. మరి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు పొందినప్పుడు రౌడీ షీటర్లు, అలాగే మనకి ఏ నేరాలు ఏ ఘోరాలు చేసినా, తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా అలాంటి వాళ్ళందరినీ కూడా టప్ లేపేసేవాళ్ళు. అంటే అంత కీలక నిర్ణయాలతోటైనా ముందుకెళ్ళేవాళ్ళు. వాస్తవంగా అప్పుడు నేరం చెయ్యాలన్నా భయపడేవాళ్ళు. ఇప్పుడు అసలు నేరాలు ఘోరాలు బాగా పెరిగిపోయాయి వాస్తవంగా చెప్పాలంటే. ఆ తర్వాత కూడా ఆయన ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఆయన పేరు కాంచిన తర్వాత ఆయన అనుకోని పరిస్థితుల్లో ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఎండి సజ్జనార్గా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఎండి సజ్జనార్గా పదవి స్వీకరించి ఆయన ఎంతో చాకచక్యంగా కూడా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఆ చాకచక్యంగా ఎన్ని చేశారు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో అందరికీ తెలిసిందేగా. తెలంగాణ గవర్నమెంటు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఈ ఫ్రీ బస్సులో ఆయన ప్రయాణించారు. ఎలా జరుగుతుంది ఇక్కడ ఫ్రీ బస్సులో, ఏం జరుగుతుంది, ఆ మహిళలకి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా, అంటే టికెట్ విషయంలో కావచ్చు ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటే సజ్జనార్ గారు వెంటనే నెక్స్ట్ డేనే ఒక విషయం అనౌన్స్మెంట్ చేశారు. ఆధార్ కార్డు అప్డేట్ ఉండాలి అనే అవసరం లేదు, ప్రయాణికులని మహిళలని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్లకు తెలంగాణ ఆధార్ కార్డు ఉంటే చాలు, లేదా ఐడి గుర్తింపు కార్డు ఉంటే చాలు, లేదా ఓటర్ ఐడి కార్డు ఉంటే చాలు, ఏ రకమైనదైనా సరే తెలంగాణ వాసులై ఉంటే చాలు, మీరు ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బందులకు గురి కావద్దని ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. నిజంగా కండక్టర్లందరికీ. ఆయన కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం జరిగింది. ఇక బెట్టింగ్ విషయానికి వస్తే, బెట్టింగ్ యాప్లను వెలికి తీసిందే ఆయన. బెట్టింగ్ యాప్ల పైన స్కామ్ జరుగుతుందని బయట పెట్టిందే ఆయన. ఒక బాణం సంధించారు బెట్టింగ్ యాప్ల పైన. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల పైన కొన్ని వేల కుటుంబాలు నష్టపోయాయి, కొన్ని వందల ప్రాణాలు కూడా పోయినట్టు గమనించారు. కాబట్టి ఆయన దానిపైన గట్టిగా యాక్షన్ తీసుకొని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లని, సెలబ్రిటీలని అందరినీ కూడా ఆయన ఒక చెక్ పెట్టాలని చెప్పేసి గట్టి వార్నింగ్తో ముందుకొచ్చారు. దాంతో బెట్టింగ్ యాప్లకి చెక్ పడే రోజులు వచ్చాయని ఒక్కొక్కరికి వణుకు పుట్టే పరిస్థితి కూడా వచ్చింది. మనం రీసెంట్గా చూసుకున్నాం. ప్రకాష్ రాజ్ కావచ్చు, దగ్గుపాటి రానా కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, చాలామంది, అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది కూడా ఇలాగే, మరి ఇమ్రాన్, సాయి, వీళ్ళంతా కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఆయన ఒక ఆట ఆడుకోవడం జరిగింది. ఆ భయానికి మళ్ళీ ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అంటే ఒక్కొక్కరికి వణుకు పుట్టింది. అంటే వణుకు పుట్టిందని కాదు, ఒక జ్ఞానోదయం అంటారు చూసారా, ఆ జ్ఞానబోధ కలిగించారు ఆయన. ఇక సైబర్ నేరగాళ్ళు వీళ్ళే కదా. ఇంకొకటి డ్రగ్స్ విషయం బయట పెట్టారు. డ్రగ్స్ విషయంలో చాలా వరకు కూడా ఆయన కీలక పాత్ర పోషించారు డ్రగ్స్ నియంత్రణ విషయంలో. అదే కాకుండా రౌడీ షీటర్లు, ఒకప్పుడు కూడా ఇక్కడ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేయకముందు ఒకప్పుడు కూడా సజ్జనార్ గారు మరి ఈ రౌడీ షీటర్ల విషయానికి వస్తే రౌడీ షీటర్లను ఒక వేట ఆడారు. ఇప్పుడు కూడా రంగు పడుద్దు ఒక్కొక్కరికనే లెవెల్లో స్వీట్ వార్నింగ్ ఇవ్వకనే ఇస్తున్నట్టుగా ఆయన సిగ్నేచర్తో చూపించారు. మళ్ళీ రౌడీ షీటర్లకి, అదే బ్యాడ్ న్యూస్ అన్నాను కదా, ఈ బ్యాడ్ న్యూస్ ఇలాంటి రౌడీ షీటర్లకి. ఆయన వస్తున్నాడంటే ఎక్కడ ఏం చేద్దామన్నా వాళ్ళ అధికారాలు చెలాయించనియ్యడు.
అలాంటి వ్యక్తి సజ్జనార్ గారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ హైదరాబాద్ సిపిగా ఆయన పదవి స్వీకరించే ఈ క్షణాల్లో ఈ 2-3 రోజులుగా ఆయన ఆర్టీసీ బస్సులలో టికెట్ కొని మరీ ప్రయాణించారు ఆయన. అలాంటి నైజం కలిగిన సజ్జనార్ గారు మళ్ళీ ఈ మొత్తం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఈ డ్రగ్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, నేరాలు ఎన్నో రోడ్డు పైన ఒకరినొకరు పొడుచుకొని క్రైమ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రైమ్ను అణిచివేయడానికే, ఈ క్రైమ్ను అరికట్టడానికే మళ్ళీ హైదరాబాదులో సిపిగా ఆయన పదవి స్వీకరణ పొంది మంత్రోచ్చారణతో వేద మంత్రాలతో వేద పండితుల మధ్యలో సమక్షంలో ఆయన పదవి స్వీకరణ చేయడం జరిగింది. ఆయన సంతకం పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ హైదరాబాద్ నగరానికి మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవచ్చు.